మేము సూర్యాస్తమయం సమయంలో అధివాస్తవికమైన కలలాంటి పట్టణాన్ని చూస్తాం. ఇక్కడ భవనాలు తలుపులు లేవు, వీధులు ఎక్కడా లేవు, మరియు పట్టణవాసులు భావరహిత ముఖాలతో నిశ్శబ్దంగా కదులుతారు. అరవింద్ అనే యాత్రికుడు అయోమయంగా చుట్టూ చూస్తూ పట్టణంలోకి నడిచాడు. అరవింద్ పట్టణం మధ్యలో ఒక పెద్ద స్పైరల్ మెట్లను గమనిస్తాడు. మెట్ల పునాది వద్ద ఒక ఫలకం చదువుతుంది. ముందుకు మార్గం ఇక్కడ ప్రారంభమవుతుంది. అరవింద్ ఫార్వర్డ్ ఫ్రమ్ వాట్ ఆర్ వేర్ టు ఆలోచిస్తున్నాడు. అరవింద్ సంకోచించాడు. అప్పుడు మొదటి అడుగు మీద అడుగు పెడుతుంది. అరవింద్ మెట్లు ఎక్కుతుండగా క్రింద ఉన్న పట్టణం పొగమంచులోకి మసకబారుతుంది. అరవింద్ చల్లని లోహాన్ని అనుభవిస్తూ రైలింగ్ను తాకాడు. మెట్లు ఆకాశంలోకి అనంతంగా విస్తరించి ఉన్నాయి. అరవింద్ మందమైన గుసగుసలు, దూరపు నవ్వులు మరియు జ్ఞాపకాల మందమైన ప్రతిధ్వనులు వింటున్నాడు. అడుగడుగునా ఏదో పరిమళం ధ్వనిస్తుంది. ఒక వెచ్చని వంటగది, ఒక బేకింగ్ పై వాసన, సన్లైట్ పార్క్లో పిల్లల నవ్వు, ఒక ప్రేమికుడి ముఖం పొగమంచులోకి మసకబారుతున్న నస్వరమైన చిత్రం. అరవింద్ పైకి ఎక్కే కొద్దీ మెట్లు చీకటిగా మరియు చల్లగా మారుతున్నాయి. అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం మధ్యలో ఆపేశాడు. జ్ఞాపకాలు భారీగా పెరిగాయి. నేను చేసిన ఎంపికలు, నేను తీసుకోని రోడ్లు. ఒక ముఖం వదిలి అరవింద్ వెళ్లిపోతున్నప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా అరవింద్ రద్దీగా ఉన్న గదిలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతను ఖాళీ పార్కులో ఏడుస్తున్న పిల్లవాడిని, ఆకాశంలోకి తేలుతున్న బెలూన్ దర్శనం పొందాడు. అరవింద్ ఎదురుగా ఉన్న నీడ ఆకారాన్ని వేగంగా ఎక్కుతున్నట్లు గమనించాడు. ఆ మూర్తి సుడులు తిరుగుతున్న పొగమంచులో అదృశ్యమవుతుంది. మెట్ల పైభాగంలో మేఘాలు చుట్టుముట్టిన వేదికను అరవింద్ చూశాడు. అరవింద్ ప్లాట్ఫారం పైకి అడుగుపెట్టాడు, పరిసరాలను చూస్తూ. మధ్యలో ఒక పెద్ద అద్దం ఉంది. దాని ఉపరితలం ద్రవంగా మెరుస్తూ ఉంటుంది. అధిరోహణ చివరిలో తలుపు లేదు, గమ్యం లేదు, కేవలం అద్దం. అరవింద్ ప్రతిబింబం అద్దంలో అలసిపోయి వాతావరణంగా కనిపిస్తుంది. అరవింద్ చిన్నతనం ఆశతో నిండిపోయింది. పాత వెర్షన్ అలసిపోయి రాజీనామా చేశారు. ఒక అపరిచితుడి ముఖం పూర్తిగా సమస్యాత్మకంగా నవ్వుతోంది. ప్రతిబింబం మెట్ల ఆధారం వైపు క్రిందికి సంజ్ఞలు చేస్తుంది. అరవింద్ ప్లాట్ఫారం అంచుపై నుండి క్రింది పొగమంచులోకి చూస్తున్నాడు. అతను మెట్ల బేస్ వద్ద తనను తాను చూడగలడు. ఆశ్చర్యంగా పైకి చూస్తున్నాడు. అరవింద్ తనకు తానుగా చెప్పుకున్నాడు, మెట్లు ముందుకు వెళ్లే మార్గం కాదు, నేను ఉన్న ప్రతిదానికి మరియు నేను అయ్యే ప్రతిదానికి ప్రతిబింబం. మెట్ల అనంతంగా స్పిరిల్స్, దానికదే తిరిగి లూప్ అవుతుంది. అరవింద్ వ్యక్తీకరణ గందరగోళం నుండి అవగాహనకు మారుతుంది. మిస్ట్ క్లియర్స్. మెట్లు మరియు పొగమంచు కరిగిపోతాయి. అరవింద్ శక్తివంతమైన పట్టణంలో నిలబడి ఉన్నాడు. పట్టణం ఇప్పుడు కలర్ఫుల్ గా మరియు సందడిగా ఉంది. అరవింద్ను పలకరిస్తున్న ఉల్లాసమైన పట్టణ ప్రజలతో. మీరు మళ్లీ ప్రారంభించవచ్చు అనే స్వరం అరవింద్లకు వినిపించింది. ఇది ముగింపుకు చేరుకోవడం కాదని అరవింద్కి అప్పుడు తెలుసు. ఇది నన్ను నేను చూడటం మరియు తరువాత వచ్చేదాన్ని ఎంచుకోవడం. అరవింద్ మెట్ల మీద నుండి వైబ్రెంట్ టౌన్ లోకి నడిచాడు. అరవింద్ ఆత్మవిశ్వాసంతో కదులుతున్నాడు. సజీవ జనంలో కలిసిపోయాడు. మెట్లు పూర్తిగా మసకబారుతాయి. బహిరంగ ఆకాశాన్ని మాత్రమే వదిలివేస్తుంది.